హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ వీడియోలో మనము ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్ మనం చూసాం. ఈరోజు మనము ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్ మనం చూద్దాం. ఏ విధంగా ఇన్ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్ రాయాలి, అంటే ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఏ ఫార్మాట్లో రాయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. చూడండి, సో ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ చూడండి. ఇక్కడ సేమ్ మన ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది, బట్ ఇక్కడ కొన్ని చేంజెస్ అనేటువంటివి ఉంటాయి. చూడండి ఇక్కడ, సో ఫ్రమ్ అడ్రస్ అంటే ఏం రాయాలో నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఫ్రమ్ అడ్రస్ అంటే ఎవరి అడ్రస్ రాయాలి? ఇక్కడ సెండర్స్ అడ్రస్. సెండర్స్ అడ్రస్ అంటే ఎవరైతే లెటరు రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి. ఓకేనా? సో ఇక్కడ డాష్లు ఉన్న దగ్గర, ఇక్కడ గీతలు పెట్టిన దగ్గర ఇక్కడ అడ్రస్ వస్తుందని అర్థం. నెక్స్ట్ దీని తర్వాత డేట్ రాయాలి. డేటు ఇది హైలీ ఇంటర్నేషనల్ ఫార్మేట్ డేటు. సో ఈ ఫార్మేట్లోనే మనము డేట్ అనేటువంటి రాస్తే బెటర్. సో ఎక్కడ కూడా కామాలు ఫుల్ స్టాప్లు ఉపయోగించద్దు. వీ షుడ్ నాట్ యూస్ ఎనీ పంక్చువేషన్ మార్క్స్ ఎక్సెప్ట్ బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్లో తప్ప ఎక్కడ కూడా మనం పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి వాటిని మనము యూజ్ చేయొద్దు. సో ఇలా రాసి ఇలా పెన్ ఆపిన డాట్ పడుతుంది. డాట్ పడ్డది అంటే అర్థం ఏంటిది? అక్కడ ఫుల్ స్టాప్ పడ్డట్టే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా రాయాలి. దీని తర్వాత డేట్ తర్వాత సాలిటేషన్. ఫార్మల్ లెటర్లో అయితేనేమో ఇక్కడ 2 అడ్రస్ వచ్చింది, ఇక్కడ 2 అడ్రస్ ఇప్పుడు రాదు. ఓకే, ఎప్పుడు వస్తా అనేటువంటి చెప్తాం. చూడండి ఇక్కడ సాలిటేషన్ వస్తుంది. సాలిటేషన్ ఏం రాయాలంటే, ఒకవేళ డియర్ మదర్కి రాస్తే డియర్ మామ అని రాయొచ్చు, మదర్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. డియర్ మదర్, డియర్ ఫాదర్, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, డియర్ ఫ్రెండ్, మీ రిలేషన్స్కి ఎవరికి రాస్తే వాళ్ళకి రాయాలి. ఇన్ఫార్మల్ లెటర్ ఎవరికి రాయాలి మనము అంటే మన రిలేషన్స్కి, అంటే పర్సనల్ లెటర్స్ అవి. మన పర్సనల్గా మన ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాసేటప్పుడు ఈ ఫార్మేట్లో రాయాలి మనం. చూడండి ఇక్కడ, అంటే ఇవన్నీ రాయొద్దు. నువ్వు మదర్కి రాస్తే డియర్ మదర్ అని రాయాలి, ఫాదర్కి రాస్తే ఫాదర్ అని రాయాలి, సిస్టర్ రాస్తే డియర్ సిస్టర్. అంతేగాని నేమ్ మెన్షన్ చేయొద్దు, గుర్తుపెట్టుకో. సో డియర్ బ్రదర్ అయితే బ్రదర్, డియర్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని రాసినాక ఇలా కామా పెట్టడం అనేది అలవాటు, కానీ కామా పెట్టింది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డియర్ మదర్ ఎలా రాస్తారు కొంతమంది? డియర్ ఫ్రెండ్ అంటాం అని ఇలా కామా పెడుతుంటారు. సాలిటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇలా రాయొద్దు. ఓకేనా? ఓన్లీ కామాలు అనేటువంటి ఎక్కడ కూడా రాయొద్దు. సో ఇక్కడ దీంట్లో మనకి సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ ఫార్మల్ లెటర్లో మాత్రమే సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేటువంటిది ఉండదు. సో ఇప్పుడు డైరెక్ట్ బాడీ ఆఫ్ ది లెటర్. ఇక్కడ దీనికి బాడీ అంటే సాలిటేషన్కి బాడీ ఆఫ్ ది లెటర్కి ఒక లైన్ అంత స్పేస్ వదిలేసి మనం ఇక్కడ రాయాలి. చూడండి, ఇందులో బాడీ ఆఫ్ ది లెటర్ మనకు టోటల్ మనము 3 పారాగ్రాఫ్స్లో రాయాలి. ఫార్మల్ లెటర్లో అయితేనే 2 పారాగ్రాఫ్స్, ఇన్ఫార్మల్ లెటర్ అయితేనేమో 3 పారాగ్రాఫ్స్ రాయాలి. ఓకే, మరి ఫస్ట్ పారాగ్రాఫ్ దేని గురించి రాయాలంటే, ఐ హోప్ ఐఎమ్ ఫైన్ హియర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఐ హోప్ దట్ యు ఆల్ ఆర్ ఫైన్ దేర్. అంటే వాళ్ళ యొక్క క్షేమం గురించి మనం అడగాలి, మన క్షేమం గురించి మనము చెప్పాలి. అలా ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఒక 2 లైన్స్ రాస్తాం, అదొక పారాగ్రాఫ్ అవుతుంది. ఇక్కడికి పారాగ్రాఫ్ చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడే రాయాలి. చూడండి, ఇక్కడ మొత్తం కూడా లెఫ్ట్ సైడే వస్తుంది, రైట్ సైడ్ ఏం కూడా రాయొద్దు, ఎందుకంటే ఇది న్యూ ఫార్మేట్ కాబట్టి. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడ నువ్వు ఏదైతే దేనికోసం అయితే లెటర్ రాస్తున్నావు దాని గురించి ఇక్కడ వివరించాలి సెకండ్ పారాగ్రాఫ్లో. ఓకే, ఇదంతా వివరించిన తర్వాత ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్లో ఏం రాయాలంటే, యూ కన్వే మై రిగార్డ్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఫ్రెండ్స్ అని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నువ్వు మదర్కి రాస్తే ఫ్యామిలీ మెంబర్స్ అని రాస్తాం, బ్రదర్కి రాసిన ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్కి రాసిన ఫ్యామిలీ మెంబర్స్ అని రాయాలి. యూ కన్వే మై గ్రీటింగ్స్ టు సో అండ్ సో పర్సన్స్ అని థర్డ్ పారాగ్రాఫ్ తోటి క్లోజ్ అయిపోతుంది బాడీ ఆఫ్ ది లెటర్. ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో మనము పంక్చుయేషన్ మార్క్స్ ఉపయోగించాలి. ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్లో తప్ప వేరే ఎక్కడ కూడా రాయొద్దు పంక్చుయేషన్స్. ఓకే, దీని తర్వాత ఫార్మల్ లెటర్ మనం థ్యాంకింగ్ యూ రాసాం. ఇక్కడ ఏం రాస్తున్నాం మనం ఇప్పుడు? విత్ రిగార్డ్స్ అని రాయాలి. ఏం రాయాలి ఇక్కడ మనము? విత్ రిగార్డ్స్. నెక్స్ట్ దీని తర్వాత మనకి క్లోజింగ్ ఏం రాయాలి? ఇక్కడ సబ్స్క్రిప్షన్ యువర్స్ లవ్వింగ్లీ. ఫార్మల్ లెటర్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇక్కడికి వచ్చేసరికి యువర్స్ లవ్వింగ్లీ అని రాయాలి. ఓకే, ఇక్కడ యువర్స్ లవ్వింగ్లీ ఎవరి అడ్రస్ రాయాలి మళ్ళీ అంటే ఫ్రమ్ అడ్రస్ ఎవరైతే ఉందో, అంటే ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళ పేరు రాయాలి, యువర్స్ లవ్వింగ్లీ ఇక్కడ. ఓకే, ఇక్కడ యువర్స్ లవ్వింగ్లీ కింద అంటే నువ్వు నేమ్ రాసిన తర్వాత అక్కడ దాని కింద మనము 2 అడ్రస్ రాయాలి. ఇక్కడ 2 అడ్రస్ లేదు, 2 అడ్రస్ ఎక్కడికి వచ్చింది మనకి? కింద చివరన వచ్చింది లాస్ట్కి. సో దీని కింద మనము 2 అడ్రస్ రాయాలి. ఎవరికి రాసిన మదర్కి అయితే మదర్ నేమ్ రాసి అడ్రస్, ఎక్కడ అడ్రస్ అనేది రాయాలి. ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ రాసి అడ్రస్ రాయాలి. కానీ కొంతమంది ఇది మదర్ అని రాస్తారు. మరి మీ విలేజ్లో మదర్ అంటే ఏ మదర్కి ఇస్తారు లెటర్?
ఫాదర్ అంటే ఏ ఫాదర్కి ఇస్తారు లెటర్ అట్లా కాదు. సో మీ ఫాదర్ నేమ్ రాయాలి, మీ మదర్ నేమ్ రాయాలి, నువ్వు ఎవరికైతే లెటర్ రాస్తున్నావు వాళ్ళ పేరు రాయాలి ఇక్కడ అడ్రస్లో. ఇక్కడ రాయొద్దు సాలిటేషన్లో, కానీ ఇక్కడ అడ్రస్లో వాళ్ళ పేరు అనేటువంటిది రాయాలి. రాస్తేనే కదా లెటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సో ఇక్కడ లాస్ట్కి 2 అడ్రస్ రాసి లెటర్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, లెటర్ అనేటువంటిది ఒకటే పేజీలో రాయాలి. ఫార్మల్ లెటర్ అయినా ఇన్ఫార్మల్ లెటర్ అయినా ఒకటే పేజీలో లెటర్ రాయాలి, 2 పేజెస్లో రాయొద్దు. ఓకేనా? ఈ లెటర్ని ఒకటే పేజీలో కంప్లీట్ చేయాలి, అంతేగాని పేపర్ టర్న్ చేసి మళ్ళీ ఇక్కడ సరిపోలేదు కదా అని రాయాలి. ఎప్పుడు లెటర్ రాసినా స్టార్టింగ్ లైన్ నుంచి ఫైనల్ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి, మిడిల్ నుంచి ఎప్పుడు లెటర్ స్టార్ట్ చేయొద్దు. ఓకేనా? క్లియర్ కదా? సో ఐ హోప్ యూ ఆల్ గాట్ ఇట్. సో బీ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.